Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటాన్ చెరు. బంగారం కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశం. కొత్త సంవత్సరంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్ది రోజులుగా గరిష్టానికి చేరుకున్న పసిడి క్రమంగా దిగి వస్తుంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర తగ్గింది. హైదరాబాద్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ తాజాగా 100 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం తులానికి 58,000 పలుకుతుంది. ఇది అంతకుముందు 2 రోజులు కూడా వరుసగా 250 రూపాయల నుంచి 400 రూపాయల చొప్పున తగ్గింది. దీంతో 3 రోజుల్లోనే 750 రూపాయలు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్స్ స్వచ్ఛమైన గోల్డ్ రేట్ కూడా 110 రూపాయలు తగ్గగా ప్రస్తుతం 10 గ్రాములకు 63,270 రూపాయలు పలుకుతుంది. అంతకుముందు 2 రోజులలో ఇది 270 రూపాయల నుంచి 440 రూపాయల చొప్పున దిగొచ్చింది. ఇక ఢిల్లీలో కూడా పసిడి రేట్లు తగ్గాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 58,150 రూపాయల మార్కును చేరుకుంది. ఇక మరోవైపు 24 క్యారెట్స్ పసిడి ధర 130 రూపాయలు పడిపోయి 63,400 రూపాయలకు చేరుకుంది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్ పెద్ద మొత్తంలో పతనం కావడం ఊరటనిచ్చే విషయం. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరల్లో మాత్రం శనివారం పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 76,000 వద్ద ఉంది. ఇక అంతకుముందు 2 రోజుల్లో 300 రూపాయల నుంచి 2,000 రూపాయల చొప్పున పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కూడా 78,000 వద్ద స్థిరంగా ఉంది. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకలు, శుభకార్యాలకు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇదొక మంచి అవకాశమని నిపుణులు అంటున్నారు. గత ఏడాది బంగారం ధరలు చుక్కలు చూపించాయి. వరుసగా పెరుగుతూ సామాన్యుడికి అందనంత దూరం అయిపోయాయి. ఇప్పుడు కిందికు దిగడం కాస్త ఊరటనిచ్చే అంశం.